అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత తెలిపారు. అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్ను కూడా మార్చారు. ఏసీబీ అధికారుల విచారణలో అవకతవకలు నిజమేనని తేలాయన్నారు. తమ విచారణలో పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ అధికారులే ఈ కేసులో దోషులుగా ఉన్నారన్నారు. జోగి రమేష్ పాత్రపైన విచారణ జరుగుతోందని, నిర్ధారణ అయితే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు దమన నీతి, చంద్రబాబు దమన నీతి. ఈ ల్యాండ్స్ అన్ని కూడా అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏవైతే మేము కేసు రిజిస్టర్ చేసామో అదంతా కూడా సిఐడి అటాచ్మెంట్ లో ఉన్నాయి. సిఐడిలో అగ్రిగోల్డ్ కేసు జరుగుతుంది కాబట్టి అటాచ్మెంట్. సో ఇనిషియల్ గా వాళ్ళు ల్యాండ్ అటాచ్మెంట్ లో ఉంది కాబట్టి వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. గవర్నమెంట్ సర్వెంట్స్ ఇందులో ఉన్నారు, అలాగే ప్రైవేట్ పర్సన్స్ ఉన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ లో కూడా ఇందులో మేము చేయడం జరిగింది. సో వాళ్ళ కేసు ఏంటి, వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకొని ఫర్దర్ గా ఇందులో ఎలా ప్రొసీడ్ అవ్వాలో చూసి చేస్తారు. చంద్రబాబు దమన నీతి, చంద్రబాబు దమన నీతి.